Good morning to all of you. అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. Everyone. Yes, sir. Yes, it is Okay. visible. No, it is audible. See guys. Yes, sir. సో మనకి ఇది సెకండ్ క్లాస్ అండి. ఓకే, సో నిన్నటి క్లాస్ ఆల్రెడీ నేను చార్ట్ లో పెట్టాను, చూసుకోండి. ఇక్కడ చార్ట్ లో పెట్టాను, చూసుకోండి. సో నిన్నటి క్లాస్ నేను ఆల్రెడీ చార్ట్ లో పెట్టాను, చూడండి. ఓకే, ఇది సెకండ్ క్లాస్ మనకి. ఓకేనా? సో ఫస్ట్ క్లాస్ సంబంధించిన వీడియో ఏదైతే ఉందో చార్ట్ లో పెట్టాను, జస్ట్ లైక్ డెమో సెషన్. ఓకే, సో మీరందరూ కూడా చూసే ఉంటారు. చార్ట్ లో నేను ఆల్రెడీ పెట్టాను. ఈరోజు సెకండ్ క్లాస్ మనకి. ఓకే, సో మనకి ఒక 10 క్లాసెస్ ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయండి. ఓరియంటేషన్ క్లాసెస్ అంటే మామూలుగా బేసిక్గా ఎస్ఐపి గురించి కంప్లీట్ గా నాన్ ఎస్ఐపి నాన్ ఐటీలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఐటీలోకి స్విచ్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఒక 10 క్లాసెస్ ఓరియంటేషన్ క్లాసెస్ ఉంటాయి. ఈ ఓరియంటేషన్ క్లాసెస్ ఏంటంటే విన్నారు అంటే మీకు మొత్తం ఎస్ఐపి మీద ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఈ 10 క్లాసెస్ లోనే ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈ క్లాసెస్ నేర్చుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే నెక్స్ట్ మీరు ఏ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళినా సరే ఈ 10 క్లాసెస్ నేర్చుకొని రియల్ టైమ్ లో పనిచేసే ఏ కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు మాట్లాడేది మీకు అర్థమవుతుంది, మీరు చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది. సో కాబట్టి ఏంటంటే ఈ బేసిక్ ఓరియంటేషన్ క్లాసెస్ అనేవి 10 క్లాసెస్ ఉంటాయి. ఈ 10 క్లాసెస్ ఎవరు కూడా మిస్ అవ్వకుండా వినండి. సో నిన్నటి క్లాస్ వీడియో అనేది చార్ట్ లో పెట్టాను, చూసుకోండి. చార్ట్ లోనే ఉంది. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ది సెషన్. ఓకే, సో అందరికీ నా స్క్రీన్ విజిబుల్? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. ఎవ్రీవన్ కెన్ సీ మై స్క్రీన్, వైట్ స్క్రీన్. Yes, Yes. I can see. సో ఎవరికైనా స్క్రీన్ కనపడలేదు అనుకుంటే బయటకు వెళ్ళిపోండి, బయటకు వెళ్ళి మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఓకే, సో ఎవరికైనా స్క్రీన్ కనబడతలేదు అని అనుకుంటే స్క్రీన్ నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఓకేనా? ఆల్ రైట్. సో నిన్నటి సెషన్ లో మనం ఏం చెప్పుకున్నామండి? ఎవరు చెప్తారు? నిన్నటి సెషన్ లో మనం ఏం చెప్పుకున్నాం? ఎవరు చెప్తారు? Yes, what is SAP? What is ERP? Why SAP? What are the versions of how to in SAP? What are the production in SAP? ఓకే, సో నిన్నటి సెషన్ లో మనం ఎస్ఏపి అంటే ఏంటి, వాట్ ఈస్ ఎస్ఏపి, వాట్ ఈస్ ఈఆర్పి, వై ఎస్ఏపి, వాట్ ఆర్ ద వర్షన్స్ వీ హ్యావ్. సో ఇవే కదా మనం చెప్పుకున్నది. అండ్ వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఇన్ ఎస్ఏపి అని చెప్పి మనం చెప్పుకున్నాం నేను. సో ఈ రోజు ఏంటంటే మనకి ఎస్ఏపి FICO, ఓకే, S4 HANA ఫైనాన్స్, ఫర్ హనాస్ సింపుల్ ఫైనాన్స్, ఓకే, ఎస్ఏపి FICO. ఇందులో ఎంఎం వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో ఎంఎం స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా ఇందులో? ఉంటే చెప్పాలి. సో ఇందులో మనం FICO అంటే ఏంటి, S4 HANA ఫైనాన్స్ అంటే ఏంటి, S4 HANA సింపుల్ ఫైనాన్స్, ఈ వర్డ్స్ మీకు కనపడతా ఉంటాయి మార్కెట్ లో. ఓకే, సో అలాగే మనకి ఈ సింపుల్ ఫైనాన్స్ ఏంటి, సో అలాగే మనకి ఎస్ఏపి మాడ్యూల్స్. సో ఎస్ఏపి మాడ్యూల్స్ ఏమున్నాయి, ఎస్ఏపి లో మనకి ఏ మాడ్యూల్స్ ఉన్నాయి, సో అనే దాని So గురించి మనం what is mean by basics, sir? SAP basics. SAP basics. బేసిస్ As బేసిస్ different. అడ్మినిస్ట్రేషన్ మనది కాదు అది. Okay. మనం ఫంక్షనల్ మాడ్యూల్స్ డీల్ చేస్తున్నాం. ఎస్ఏపి చెప్తాను నేను. ఎస్ఏపి లో మాడ్యూల్స్ లో మీరు చెప్పింది కవర్ అవుతుంది. Okay. సో మనకి ఇప్పుడు ఇక్కడ ఏమైతే ఉన్నాయో వీటి మీద చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది. ఓకే, సో చాలా కన్ఫ్యూజన్ ఉంది. సార్ ఇది S4 HANA ఫైనాన్స్ అంటే ఏంటి, FICO అంటే ఏంటి, సో అనేది చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ అన్నమాట. సో అందుకే ఇప్పుడు ఏంటంటే ఈ కన్ఫ్యూజన్ ని మనం అవాయిడ్ చేయడానికి ఈ రోజు మనం క్లాస్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, సో ఎస్ఏపి FICO, S4 HANA ఫైనాన్స్, S4 HANA సింపుల్ ఫైనాన్స్,
ఎస్ఏపి మాడ్యూల్స్ ఏమున్నాయి, SAP లో ఏ మాడ్యూల్స్ ఉన్నాయి, ఓకే. సో అనే దాని గురించి మనం ఏంటంటే ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం అనమాట. ఓకే. సో చాలా మందికి ఏంటంటే నాన్ ఎస్ఏపి స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే. వాళ్ళు కొంతమంది ఏంటంటే ఐటీ బ్యాక్గ్రౌండ్, ఐటీ కంప్లీట్ గా బీటెక్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఇనీషియల్ గా ఫస్ట్ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటూ వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో సో ఇట్లా మనం స్టార్ట్ చేస్తున్నాం. ఓకే. సో మనకి ఎస్ఏపి FICO, ఓకే. సో మనకి ఈసీసీ వర్షన్ ఉంది. ఈసీసీ వర్షన్ లో మనకి సో మనకి ఫీకో అంటారు. మీకు ఫీకో అనే వర్డ్ వినే ఉంటారు. ఎస్ఏపి FICO అనాలి, ఫీకో అనకూడదు. ఓకే. ఫీకో అనకూడదు, దీన్ని FICO. చాలా మంది మీ దాంట్లో SAP అంటున్నారు. SAP అని అనొద్దు. SAP. ఓకేనా? SAP అనొద్దు, SAP అనండి. SAP అనేది లేదు. Okay. ఓకేనా? సో ఎక్కడా కూడా మనకి SAP అనే వర్డ్ ఎక్కడ యూజ్ చేయట్లేదు. SAP అనకూడదు, SAP అనాలి. ఓకే. సో ఫీకో అనకూడదు, FICO అనాలి. గుర్తుపెట్టుకోండి. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మూలంగా చాలా సార్లు ఏంటంటే మనకి రియల్ టైం కాదేమో, ఈ పర్సన్ ఏదో సమ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొచ్చాడని తెలిసిపోతుంది అనమాట. ఓకే. సో అంటే మనం యూజ్ చేసే టెర్మినాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఏంటంటే మనకి ఈసీసీ వర్షన్ లో మనకి ఎస్ఏపి FICO అంటారు. ఓకే. ఈసీసీ వర్షన్ లో మనకి ఎస్ఏపి FICO అంటారు. సో అంతేగాని ఫీకో అనరు. ఫీకో అని మామూలుగా మనకి అమీర్పేటలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరైనా అడిగినప్పుడు ఏ కోర్సులు నేర్పుతున్నారు అంటే ఫీకో నేర్పుతున్నారని. ఫీకో కాదు, FICOనే. ఓకేనా? సో FICO లో ఇక్కడ FI అంటే ఏంటి అంటే ఫైనాన్స్ అని అర్థం. CO అంటే ఏంటి అంటే కంట్రోలింగ్ అని అర్థం. Controlling. అంటే ఫైనాన్స్ ఒక మాడ్యూల్, కంట్రోలింగ్ ఒక మాడ్యూల్. ఓకే. ఈసీసీ వర్షన్ లో FI అంటే ఫైనాన్స్ ఒక మాడ్యూల్, CO ఒక మాడ్యూల్. ఓకే. ఫైనాన్స్ మీద జాబ్స్ ఉంటాయి, CO మీద కూడా జాబ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో అందుకే దీన్ని ఏంటంటే జనరల్ గా రెండింటిని కలిపేసి FICO అంటారు, నాట్ ఫీకో. ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మనకి ఎస్ఏపి FI మాడ్యూల్ ఏం డీల్ చేస్తుంది, అలాగే CO మాడ్యూల్ ఏం డీల్ చేస్తుంది. సో FICO మాడ్యూల్ మనం నేర్చుకోవడం మూలంగా సో మనకి ఎటువంటి ఆపర్చునిటీస్ మార్కెట్ లో బయట ఉన్నాయి అనేది కూడా మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. ఓకే. చెప్పండి, జనరల్ గా ఫైనాన్స్ మాడ్యూల్ దేనికి, ఎవరు చెప్తారు? మీలో తెలిసిన పర్సన్ ఎవరైనా ఉన్నారా? Yes, GL and account payable, account receivable, FI integration and asset accounting. ఇంకెవరు చెప్తారు? ఇంకా ఎవరు చెప్తారు? FI Finances. completely yes, sir. FI completely focuses on financial reports where a company financial statements can available like he said correctly, but like deals with the AP, AR and GL asset account, and based on this only we can prepare the financial reports. We can see the situation of the company, and where it comes to see it completely deals with the cost accounting where overheads and profit centers based on product costing. So deals with the costings, and FI completely deals with the finance where reports can generate the reports where we can see the financial statement. I mean financial Okay. situation of that. Okay, fine. See guys, generally SAP FI main focus. So main focus on external reporting. Okay. And the CO main focus on internal reporting. Okay. SAP FI main focus on external reporting. SAP CO main focus on internal reporting. What is the difference between external and internal? External ki internal ki difference enti? What is the difference between external and internal? External where we need to issue reports to the public like FIRS and gap analysis for this purpose, and internal reports where we can see situation of the company like where we are getting profits, where we are getting loss, and to analyze our internal Profit and loss. profit and loss accounts. Okay.
సో జనరల్లీ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఇక్కడ the main focus of financial reporting is external focus. FI main focus is external reporting. External reporting is nothing but profit and loss account and balance sheet. So a company స్థాయి అంటే ఒక కంపెనీలో ఓవరాల్ గా ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎన్ని లైబిలిటీస్ ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి, కంపెనీ స్థాయి ఏంటి అని చెప్పేది బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ దీనికి ఏంటి, కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేటస్ కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ స్టేటస్ కి బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తారు. కంపెనీలో ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది అని తెలియజేయడానికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తారు. ఎప్పుడు ప్రిపేర్ చేస్తారు? ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఓవరాల్ గా కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని సైన్ చేసేది ఎవరు, ఇది ఓకే అని చెప్పేది ఎవరు? చార్టర్డ్ అకౌంటెంట్స్. అంటే ఆడిట్స్ అయితే గానీ ఇది ఓకే అవ్వదు. అంటే అథెంటికేషన్ అంటే ఆడిటర్ అథెంటికేషన్ చేస్తే గానీ ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి అప్రూవ్ అవ్వవు. సో కాబట్టి ఇక్కడ సింపుల్ పాయింట్ మనం మాట్లాడుకుంటే SAP FI మెయిన్ ఎండ్ ప్రోడక్ట్ ఏంటి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఒక కంపెనీ పెట్టిన పర్సన్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, నా కంపెనీ స్థాయి ఏంటి అంటే లైక్ కంపెనీలో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని అప్పులు ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఈ రెండు స్టేట్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి, చాలా ఇంటిగ్రల్ రోల్ ప్లే చేస్తాయి. సో కాబట్టి ఏంటంటే ఇవి ఎక్స్టర్నల్ రిపోర్ట్. ఎక్స్టర్నల్ అంటే ఎవరైనా వ్యూ చేయొచ్చు. సో ఎనీవన్ కెన్ వ్యూ దిస్ రిపోర్ట్స్. ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ ఆర్ నథింగ్ బట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఈ రిపోర్ట్స్ ని ఎవరైనా వ్యూ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఎక్స్టర్నల్ యూజర్స్ ఉంటారు. అంటే ఎక్స్టర్నల్ యూజర్స్ అంటే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రెడీ అయిన తర్వాత ఎవరెవరికి యూజ్ అవుతాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడినట్లయితే షేర్ హోల్డర్స్ ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. స్టేట్మెంట్ రాంగా రైటా చెప్పాలి. రైటే. సో ఎక్స్టర్నల్ యూజర్స్ అంటే షేర్ హోల్డర్స్, పబ్లిక్ ట్యాక్స్ అథారిటీస్, క్రెడిటార్స్, లెండర్స్. అంటే వీళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద, కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బాగుంది అంటే వీళ్ళు కంపల్సరీగా ఏంటంటే ఈ రిపోర్ట్స్ అనేవి చాలా అవసరం వీళ్ళకి. క్రెడిటార్స్ అంటే ఎవరండి? క్రెడిటార్స్ అంటే ఎవరు? ఎవరైతే అప్పు ఇస్తారో వాళ్ళు క్రెడిటార్స్ అంటాం. సో వీళ్ళు కంపెనీ స్థాయి ఏంటి అనేది తెలుసుకొని, నీ కంపెనీ స్థాయి తెలుసుకొని కంపెనీలో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎన్ని లైబిలిటీస్ ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయని తెలుసుకొని నీకు లోన్లు కానీ ఇంకోటి మీకు మెటీరియల్స్ కానీ ఇస్తారు అప్పులో, అవునా కాదా? సో పబ్లిక్ షేర్ హోల్డర్స్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అది దేన్ని బట్టి? ఇవి రెండింటిని బట్టే, కంపెనీ పొజిషన్ బట్టే. అంటే ఇక్కడ సో ఏదైనా సరే నీకు ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ అంటే ఏంటంటే ఎవరైనా వ్యూ చేయొచ్చు అని అర్థం. ఎక్స్టర్నల్ రిపోర్ట్స్ అంటే ఏంటి? ఎనీవన్ కెన్ వ్యూ దిస్ రిపోర్ట్. సో మీరు కంపెనీ రిజిస్ట్రార్ అని ఉంటాడు, వాటి దగ్గరికి వెళ్ళి సమ్ అమౌంట్ పే చేస్తే సో ఈ రిపోర్ట్స్ అన్ని కూడా మీరు ఈజీగా వ్యూ చేసుకోవచ్చు అనమాట. ఇది అందరికీ చూడొచ్చు ఈ రిపోర్ట్స్. ఒక కంపెనీకి సంబంధించి ఓవరాల్ గా స్టేటస్ ఏంటి, ఒక కంపెనీకి ఎంత లాస్ వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చిందని ఎవరన్నా చూడొచ్చు. కాబట్టి ఇది ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. అర్థమైందా? సో కాబట్టి ఏంటంటే జనరల్ గా సో కంపెనీ పెట్టిన తర్వాత 1 year కి ఏంటంటే కంపెనీ 1 year అయిన తర్వాత సో ఆ కంపెనీకి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో సో ఓవరాల్ గా ఈ ఇయర్ కి మొత్తానికి మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, కంపెనీ స్టేటస్ ఏంటి అని తెలియజేయడానికి 2 స్టేట్మెంట్స్ అనేవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఆ స్టేట్మెంట్స్ 2 ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, రెండోది మనకి బ్యాలెన్స్ షీట్. ఏదండి? కంపెనీ పొజిషన్ అది 1 year స్టేట్మెంట్ మనకు ఇస్తాం. బ్యాలెన్స్ షీట్ కి దాని తేడా ఏంటంటే బ్యాలెన్స్ షీట్ వచ్చి ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఈ రోజు డేట్ మీద ఎంత, బ్యాలెన్స్ షీట్ అంటే ఈ రోజు డేట్ మీద ఓవరాల్ గా ఎంత మన కంపెనీ స్థాయి ఏంటి,
అది ఎప్పుడు 31st మార్చ్. 31st మార్చ్ రోజున ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. అంటే ఏంటి 1 ఇయర్ 31st మార్చ్ అన్నమాట. మన బుక్స్ ఆఫ్ అకౌంట్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు ఏంటి? మన బుక్స్ ఆఫ్ అకౌంట్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు? April. 1st ఏప్రిల్ లో April. స్టార్ట్ అవుతాయి. ఎండ్ ఎప్పుడు అవుతాయి? 31st మార్చ్ కల్లా March. బుక్స్ క్లోజ్ అయిపోవాలి. Yes. సో 31st Yes, మార్చ్ కల్లా మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేసుకుంటే కంపెనీకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అని తెలుసుకుంటాం అన్నమాట ఓవరాల్ గా. అర్థమైందా? సో కాబట్టి ఇక్కడ సింపుల్ గా మనం మాట్లాడుకుంటే ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అంటే ఎప్పుడైనా సరే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్. సో ఇది ఎవరికి అవసరము అంటే ఎక్స్టర్నల్ యూజర్స్. ఓకే. సో కాబట్టి ఫైనాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు SAP లో ఫైనాన్స్ మెయిన్ పర్పస్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంతే. అర్థమైందా? సో కంపెనీ సంబంధించిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం అదే మెయిన్ పర్పస్. FI మెయిన్ పర్పస్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపరేషన్. సింపుల్ వర్డ్ లో మాట్లాడుకుంటే ఓకే ఇట్లా పెట్టాలండి. ఎక్కడి నుంచి సౌండ్ వస్తుంది? అందరూ మ్యూట్ లోనే ఉన్నారు కదా. వీటిలో పెట్టుకోవాలండి, వీటిలో పెట్టండి. సో రెండో పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సో ఇక్కడ మనకి ఏంటంటే 1 ఇయర్ తర్వాత బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రెడీ అయిపోయిన తర్వాత దాన్ని అప్రూవ్ చేసేది ఆడిటర్స్. ఓకే. ఎక్స్టర్నల్ ఆడిటర్స్ అంటే చార్టర్డ్ అకౌంటెంట్స్, స్టాట్యూటరీ ఆడిటర్స్ అంటారు వాళ్ళని. ఓకే. చార్టర్డ్ అకౌంటెంట్ వచ్చి దాన్ని వెరిఫై చేసుకొని డాక్యుమెంట్ అప్పుడు దాని అథెంటికేషన్ ఆల్ స్టేట్మెంట్స్ ప్రొవైడ్ బై ద కంపెనీ ఈజ్ ఇన్ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ లో ఉన్నాయని చెప్పి సైన్ చేస్తే అది అథెంటికేషన్ అయిపోయినట్టు లెక్క. అంటే ఆ స్టేట్మెంట్స్ కరెక్ట్ కింద లెక్క అనమాట. సో కాబట్టి ఏంటంటే ఇక్కడ సో FI అంటే సో మెయిన్ ఫోకస్ FI వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్ రిపోర్టింగ్ అని గుర్తుపెట్టుకోండి. సో మనకి CO మాడ్యూల్ కూడా ఉంది. ఓకే. ఏ మాడ్యూల్? CO మాడ్యూల్. సో మనకి FI మాడ్యూల్ ఎలా అయితే ఉందో అలాగే CO మాడ్యూల్ కూడా ఉంది. ఓకే. CO మాడ్యూల్ కూడా ఉంది. సో CO మాడ్యూల్ ఏం డీల్ చేస్తుంది అనేది మనం మాట్లాడుకుంటే సో CO పర్పస్ ఏంటి అంటే కంట్రోలింగ్. CO మాడ్యూల్ మెయిన్ పర్పస్ ఏంటి? కంట్రోలింగ్. ఏం కంట్రోల్ చేయాలి ఇక్కడ? ఇక్కడ సగం పాయింట్ కంట్రోలింగ్ అని ఉంది. ఏం కంట్రోల్ చేయాలి చెప్పాలి. CO మాడ్యూల్ అంటే ఇక్కడ కాస్ట్ ని కంట్రోల్ చేయటం. కాస్ట్ కంట్రోలింగ్, కాస్ట్ రిడక్షన్. కాస్ట్ ని కంట్రోల్ చేయటం, తగ్గించడం కాస్ట్ ని, అండ్ ప్రాఫిట్ ని రైజ్ చేయటం. అంటే ఈ రెండు అంటే కాస్ట్ ని ఎప్పుడైతే తగ్గిస్తావో ఆటోమేటిక్ గా ఏం రైజ్ అవుతుంది? ప్రాఫిట్ రైజ్ అవుతుంది. ఓకే. అండ్ ఈ CO మాడ్యూల్ మెయిన్ పర్పస్ ఏంటంటే సో ప్రోడక్ట్ కాస్ట్ ని ఫైండ్ అవుట్ చేయటం. ప్రోడక్ట్ కి అయ్యే ఖర్చు ఎంత, ఒక ప్రోడక్ట్ కి అయ్యే ఖర్చు ఎంత, ఒక యూనిట్ కి అయ్యే ఒక యూనిట్ ప్రైస్ ఎంత, ఒక యూనిట్ ప్రైస్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ నాది చైర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకో. సో పర్ చైర్ ఎంత ఓవరాల్ గా దాన్నే పర్ యూనిట్ అంటాం. బిర్యానీ ఒక బల్క్ లో నేను తయారు చేశాను అనుకో, అమ్మేది బల్క్ లో కాకుండా ఎలా అమ్ముతాము? పర్ యూనిట్ అమ్ముతాం. ఒక బిర్యానీ చొప్పున అమ్ముతాం. అంటే ప్రోడక్ట్ ప్రైస్ ఎంత అంటే ప్రోడక్ట్ కాస్ట్ ఎంత. అలాగే మనకి సో ఈచ్ ఎలిమెంట్, ఈచ్ కాస్ట్ ఎలిమెంట్ కాస్ట్ ఎంత అంటే ఏంటి? లేబర్ కి ఎంత అయింది, మెటీరియల్ కి ఎంత అయింది, ఓవర్ హెడ్స్ కి ఎంత అయింది, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎంత అయింది, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ఎంత అయింది. అంటే ఒక ప్రోడక్ట్ లో ఎన్ని ఖర్చు యాడ్ చేసుకుంటూ పోతాం కదా, అవునా కదా? సో అంటే ఒక ప్రోడక్ట్ అయ్యే ఖర్చు అంటే అన్ని కాస్ట్లు యాడ్ చేస్తేనే కదా ఒక ప్రోడక్ట్ అయ్యే ఖర్చు వచ్చేది. సో కాబట్టి ఇక్కడ ఈచ్ కాస్ట్ ఎలిమెంట్ అంటే కాస్ట్ ఎలిమెంట్ అంటే ఏం చెప్పుకోవాలి మనం? మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్స్. ఓకే. సో ఇవి మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్స్ వీటిని కాస్ట్ ఎలిమెంట్స్ అంటారు. మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్స్ అంటే మెటీరియల్ ఎంత ఖర్చు అయింది, లేబర్ కి ఎంత ఖర్చు అయింది సో అనేది మనం చూసుకోవచ్చు ఇందులో. అలాగే ఓవర్ హెడ్స్ అంటే అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, పవర్, డీజిల్,
ఇలాంటివన్నీ కూడా ఇండైరెక్ట్ కాస్ట్. ఓవర్ హెడ్స్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ కాస్ట్. ఇవన్నీ మళ్ళీ చెప్తాను నేను. సో ఇక్కడ మనకి దీంతో పాటు ఏంటంటే సో కాస్ట్ కంట్రోలింగ్ అంటే కాస్ట్ ని తగ్గించుకోవడం, రిడక్షన్ చేసుకోవడం, ప్రాఫిట్ ని రైజ్ చేయడం. ఓకే, అలాగే వేరియన్సెస్ ని ఫైండ్ అవుట్ చేయడం. సో వేరియన్స్ అనాలిసిస్ లో ఇది చాలా ఉపయోగపడుతుంది. వేరియన్స్ అనాలిసిస్ అంటే ఏంటో కూడా చెప్తాను, వెయిట్ చేయండి. సో అలాగే మేనేజ్మెంట్ డిసిషన్ మేకింగ్ లో సో ఇది ఏంటిదండి? మేనేజ్మెంట్ డిసిషన్ మేకింగ్ లో అంటే డిసిషన్ మేకింగ్ లోనే అంటే ఫైనాన్స్ అనేది డిసిషన్ మేకింగ్ కాదు. హిస్టారికల్ డేటాని రికార్డ్ చేసుకొని ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తున్నాం. దానిలో డిసిషన్ ఏముండదు. బట్ డిసిషన్ మేకింగ్ వచ్చేటప్పటికి కంట్రోలింగ్ మోడలే. సో డిసిషన్ మేకింగ్ ఏ మోడల్? కంట్రోలింగ్ మోడల్. దేని మీద డిసిషన్ మేకింగ్? కాస్ట్ ని తగ్గించడం, ప్రాఫిట్ ని రైజ్ చేయడం, పర్ యూనిట్ ప్రైస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయడం. సో వీటి మీద డిసిషన్ అన్నమాట. సో డిసిషన్ మేకింగ్ మీద ఈ కంట్రోలింగ్ మోడల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో అంటే ఏంటి? ఇప్పుడు మనం సింపుల్ గా మాట్లాడుకుందాం. సో వేరియన్స్ అనాలిసిస్ అంటే ఏంటి సార్ అన్నారు ఒకళ్ళు. ఓకే, చెప్తాను. రా మెటీరియల్, లేబర్, రా మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్స్, ఓకే, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్, సేల్స్ కాస్ట్, ఇలా ఉన్నాయి. ఓకే, సో ఇలా ఉంది మనకి ఇప్పుడు. సో ఇది బడ్జెట్, ఇది యాక్చువల్స్, ఇదేంటండి? బడ్జెట్. సో ఈ ఇయర్ మొత్తానికి బడ్జెట్ అన్నమాట, బడ్జెట్ ప్లానింగ్. ఏంటిదండి? బడ్జెట్ వర్సెస్ యాక్చువల్స్ అంటే ఏంటి? సో రా మెటీరియల్ ఇయర్ మొత్తానికి నేను 10 lakhs బడ్జెట్ పెట్టుకున్నా. 10 lakhs కొనాలి ఇయర్ మొత్తానికి అని చెప్పి. ఇప్పుడు ఏదైనా బిజినెస్ ఉందంటే ఏంటి? బడ్జెట్ లేకుండా దిగిపోతామా? బడ్జెట్ లేకుండా దిగిపోతామా? దిగం కదా. సో సినిమా తీయాలన్నా బడ్జెట్ ఉండాలి కదా, అవునా కదా? సో ఇయర్ మొత్తానికి బడ్జెట్ ఎంత? మెటీరియల్ కి ఇయర్ మొత్తానికి లేబర్ కి ఎంత ఖర్చు అవుతుంది? ఓకే, సో ఇయర్ మొత్తానికి ఓవర్ హెడ్స్ ఎంత ఖర్చు అవుతుంది? ఓకే, సో ఇయర్ మొత్తానికి అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎంత అవుతుంది? సో ఇయర్ మొత్తానికి బయట మార్కెటింగ్ చేసి అమ్మాలి కదా ప్రోడక్ట్ ని. ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏం చేస్తుంది? ప్రోడక్ట్ డిజైన్ చేసి దాన్ని మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ చేయడానికి ఆయన ఖర్చు. మీకు ఏంటంటే ప్రోడక్ట్ అయ్యే ఖర్చు కన్నా మార్కెటింగ్ అయ్యే ఖర్చు ఎక్కువ ఉంటుంది. సెలబ్రిటీస్ ద్వారా చేయిస్తూ ఉంటారు, చూసే ఉంటారు. ఓకే, సో మరి ఇక్కడ చూసినట్లయితే ఇది బడ్జెట్. ఇయర్ మొత్తానికి బడ్జెట్ సెటప్ చేసుకున్నాం. ఈ ఇయర్ మొత్తానికి దీనికి ఎంత అవుతుంది, దానికి ఎంత అవుతుంది అని చెప్పి సెటప్ చేసుకున్నాం. దీన్ని బడ్జెట్ అంటారు. సో యాక్చువల్స్ అంటే నిజంగా అయినది ఎంత? సో ఇక్కడ మనం ఇయర్ మొత్తానికి బడ్జెట్ సెటప్ చేసుకున్నది 10 లక్షలు అయితే 11 లక్షలు అయింది. లేబర్ 15 లక్షలు అనుకుంటే 15 లక్షలు అయింది. సో ఓవర్ హెడ్స్ 6 lakhs అయింది. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ 8 lakhs అయింది. సేల్స్ కాస్ట్ 10 lakhs అయింది. ఓకే, సో వేరియన్స్ అంటే రేపు పొద్దున మేనేజ్మెంట్ వస్తుంది. ఓకే, మేనేజ్మెంట్ వచ్చి సో నాకు ఓవరాల్ గా బడ్జెట్ వర్సెస్ యాక్చువల్స్ రిపోర్ట్స్ పంపించండి అంటది. మేనేజ్మెంట్ కావాల్సింది ఇదే, ఈ రిపోర్టే, అవునా కదా? ఈ రిపోర్టే కావాలి. నేను ఖర్చు పెట్టిందంతా సో ఖర్చు పెట్టిందంతా మీరు ప్లాన్ చేసిందంతా. సో ఒక కంపెనీ నిలబడాలి అన్నా సరే, ఒక కంపెనీ నిలబడాలి, ఒక కంపెనీ హైయెస్ట్ పొజిషన్ లో వెళ్ళాలి అంటే ఆ కంపెనీ బడ్జెట్ వేసుకోవాలి ఫస్ట్.
ఆ కంపెనీలో జరిగే కాస్ట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత కాస్ట్ అవుతుంది, బడ్జెట్ మించిన కాస్ట్ అవుతుంది అంటే అది లాభాల్లో ఉన్నట్ట నష్టాల్లో ఉన్నట్ట, నష్టాల్లోకి వెళ్ళిపోయినట్టే. సో కాబట్టి ఇక్కడ బడ్జెట్ ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో ప్రతి కంపెనీ కూడా ఫాలో అవుతా ఉంటుంది. సో ఇది మేనేజ్మెంట్ కోసమే. ఇది ఎవరి కోసం? ఇది మేనేజ్మెంట్ కోసమే. ఒక మేనేజర్ నా బిజినెస్ ఎలా ఉంది అని తెలుసుకుంటానికి ఈ రిపోర్ట్స్ అనేవి వేసుకుంటాడు. ఈ రిపోర్ట్స్ లో ఏంటంటే కంప్లీట్ గా మనం పెట్టిన ఖర్చు ఎంత, అలాగే ప్లానింగ్ ఎంత చేసాం, దాన్ని బట్టి వాడు డిసిషన్ తీసుకుంటాడు. సో రేపొద్దున ఏమంటాడు, సో బడ్జెట్ 10 lakhs పెట్టాం, 11 lakhs లాస్ట్ ఇయర్ అయ్యింది 9 lakhs కదా, ఈ ఇయర్ లో 11 lakhs ఎందుకు అయ్యింది అని క్వశ్చన్ చేస్తాడు. దాన్ని బ్రేకప్ పట్టుకురండి, ఈ 11 lakhs బ్రేకప్ పట్టుకురండి, ఎక్కడెక్కడ కొన్నారో అవి ఏంటి ఆడిటింగ్ అయినాయా అని చెక్ చేసుకుంటారు. ఓకే, సో ఇప్పుడు దీని మధ్య వచ్చే డిఫరెన్స్ ని, బడ్జెట్ వర్సెస్ యాక్చువల్స్ మధ్య వచ్చే డిఫరెన్స్ ని ఏం చెప్పాం మనం? వేరియన్స్. వేరియన్స్ ఎంత ఇక్కడ? వేరియన్స్ ఎంత? 1 lakh. సో వేరియన్స్ 1 lakh. ఇక్కడ ఎంత? 2 lakhs. 2 lakhs. ఎంత? 1 lakh. 1 lakh. అంటే మనం ఫేవరబుల్ పొజిషన్ లో ఉన్నామా, అన్ఫేవరబుల్ పొజిషన్ లో ఉన్నామా? ఫేవరబుల్. నీ బడ్జెట్ కంటే Unfavorable. క్రాస్ చేసేసింది. It's favorable. ఇది Sales cost is ఫేవరబుల్. favorable. ఇక్కడ ఫేవరబుల్ లో ఉన్నాం. Yes. ఇక్కడ అన్ని ఏంటి Yes, yes. అడ్వర్స్ అన్ఫేవరబుల్ పొజిషన్ లో ఉన్నాం. ఇక్కడ అంతా ఈ మూడు కూడా అన్ఫేవరబుల్ పొజిషనే. రేపొద్దున్న మేనేజ్మెంట్ కి అర్థమైపోతుంది. ఓకే, బిజినెస్ మనం కంటిన్యూ చేయాలా, ప్రాఫిట్స్ చూసుకుంటది, బిజినెస్ కంటిన్యూ చేయాలా, లేకపోతే ఎక్కడెక్కడ ఏ డివిజన్ ఆపేయాలి, సో ఎక్కడెక్కడ కాస్ట్ తగ్గించుకోవాలి, ఏ మెటీరియల్ లో తగ్గించుకోవాలా, లేబర్ లో తగ్గించుకోవాలా, ఓవర్ హెడ్స్ లో తగ్గించుకోవాలా, ఏ కాస్ట్ ని ఎక్కువ తగ్గిస్తే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనే డిసిషన్ ఎవరు తీసుకుంటారు? మేనేజ్మెంట్ తీసుకుంటారు. అందుకే ఎస్ఏపి సిఓ మోడల్ ఏమన్నారు? సో మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఎస్ఏపి సిఓ మోడల్ ఏమంటారు? మేనేజ్మెంట్ అకౌంటింగ్. సో మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈస్ నథింగ్ బట్ ఫైనాన్స్ ప్లస్ కంట్రోలింగ్. ఓకే, ఫైనాన్స్ సిఓ రెండు కలిస్తేనే మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటారు జనరల్ గా అయితే. సో కాబట్టి ఎస్ఏపి సిఓ మోడల్ వచ్చేటప్పటికి సో మెయిన్ ఫోకస్ చేసేది ఎక్కడ అంటే చెప్పండి ఒకసారి? కాస్ట్ కంట్రోలింగ్, కాస్ట్ రిడక్షన్, ప్రాఫిట్ రైజ్ చేయడానికి, ప్రోడక్ట్ కాస్ట్ ని ఐడెంటిఫై చేయడానికి, ఈచ్ కాస్ట్ ఎలిమెంట్ కి అయ్యే ఖర్చును తెలుసుకోవడానికి, వేరియన్సెస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి, డిసిషన్ మేకింగ్ కోసం దీన్ని యూజ్ చేస్తారు. అర్థమవుతుందా అందరికీ కూడా? అందరికీ అర్థమవుతుందా? Yes, yes, yes. Yes, yes, yes. సో కాబట్టి ఇప్పుడు మీ అందరికీ అర్థమైపోయింది. అమ్మయ్య, ఎస్ఏపి ఎఫ్ఐ మోడల్ వచ్చేటప్పటికి సో ఫైనాన్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ సంబంధించింది. అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎవరి కంపెనీ కూడా ఓవరాల్ గా ఆ కంపెనీకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది, ఆ కంపెనీ స్టేటస్ ఏంటి అని తెలుసుకోవడానికి ఈ రిపోర్ట్స్ అనేవి మ్యాండేటరీ అన్న విషయం అందరికీ అర్థమైంది. సో ఈ రిపోర్ట్స్ అనేవి ఎవరికి ఇంపార్టెంట్ అంటే అందరికీ ఇంపార్టెంటే. ఇది అందరూ చూస్తారు కాబట్టి ఇది ఎక్స్టర్నల్ అన్నాం. సో మెయిన్ ఫోకస్ ఆన్ ది ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే సిఓ మోడల్ ఇంటర్నల్ గా రిపోర్టింగ్ అంటే మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్ మాత్రమే, అందరూ చూడరు. ఎవరిది? Management and employees. మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్ మాత్రమే. మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్ మాత్రమే చూస్తారు కాబట్టి దీన్ని ఏమన్నాం మనం? సో మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఎక్కడైనా మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని కనపడితే దాని అర్థం ఏంటి? ఎఫ్ఐ అనా, సిఓ అనా? సిఓ అని అర్థం. అర్థమైందా? సిఓ అని అర్థం. ఓకే, వై సిఓ అంటే? సిఓ ఎందుకు? కాస్ట్ కంట్రోలింగ్, కాస్ట్ రిడక్షన్, సో దీనికి అనమాట. సో ఈ పాయింట్లు మనం చెప్పుకోవాలి. సో మనకి
ఓకే. ఓకేనా? సో కాబట్టి ఒక ఐడియా వచ్చింది. ఫేవరబుల్ అంటే ఏంటి? అన్‌ఫేవరబుల్ అంటే ఏంటి? వేరియన్స్ అనాలిసిస్ అంటారు. దీన్ని ఏమంటాం మనం? వేరియన్స్ అనాలిసిస్. డిఫరెన్స్ బిట్వీన్ బడ్జెట్ అండ్ యాక్చువల్స్ ఆర్ కాల్డ్ యాస్ ఎ వేరియన్స్ అనాలిసిస్. అది మేనేజ్మెంట్ చేస్తది కాబట్టి దీన్ని మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని పిలవటం జరిగింది. అంటే 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ మనకి సిఓ మాడ్యూల్లో ఎప్పుడు కనపడతా ఉంటాయి. 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అవేంటి? బడ్జెట్, యాక్చువల్స్, వేరియన్స్. అన్నిట్లికి సిఓ మాడ్యూల్లో మనకి కామన్ గా కనపడేవి ఏంటి? బడ్జెట్, యాక్చువల్స్, వేరియన్స్. ఇవి కామన్ గా కనబడతాయి సిఓ మాడ్యూల్లో. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఓవరాల్ గా కాన్సెప్ట్ అర్థమైంది. ఓకే. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఇప్పుడు ఈ మాడ్యూల్ ఏంటి అనేది అర్థమైంది మీకు. అర్థమైందా లేదా? ఎస్ఏపి ఎఫ్ఐసిఓ అంటే మనకి ఈసిసి వర్షన్ లో మనకి ఏమంటాం? ఈసిసి అంటే ఏంటి? ఓల్డ్ వర్షన్. ఈసిసి అంటే ఏంటి? ఓల్డ్ వర్షన్. సో ఈసిసి అంటే ఓల్డ్ వర్షన్ అని అర్థం. సో ఈ ఓల్డ్ వర్షన్ లో మనకి ఎఫ్ఐసిఓ అంటారు. ఓకే. సో S/4HANA ఫైనాన్స్ S/4HANA ఫైనాన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంక్లూడింగ్ ఎఫ్ఐ ప్లస్ సిఓ అనే S/4HANA ఫైనాన్స్ అంటున్నాం మనం అంతే. సో S/4HANA ఫైనాన్స్ అనేది అడ్వాన్స్డ్ వర్షన్. ఏంటండి? S/4HANA ఫైనాన్స్ అనేది అడ్వాన్స్డ్ వర్షన్. అడ్వాన్స్డ్ వర్షన్ లో మనం ఏమంటున్నాము? ఎఫ్ఐసిఓనే S/4HANA ఫైనాన్స్ అంటున్నాం. 4G 5G డిఫరెన్స్ ఉందా లేదా? 2G 5G డిఫరెన్స్ ఉందా లేదా? సో ఇక్కడ మనకి 2G వచ్చేటప్పటికి ఏంటంటే ఈసిసి వర్షన్, 3G వచ్చేటప్పటికేమో S/4HANA సింపుల్ ఫైనాన్స్, 5G వచ్చేటప్పటికేమో S/4HANA ఫైనాన్స్. బట్ ఇక్కడ ఏదైనప్పటికీ కూడా వర్షన్స్ డిఫరెన్స్ అంతే తప్ప అంటే ఏంటి? దీంట్లో ఉన్న ఫీచర్స్ ఈ ఎఫ్ఐసిఓలో ఉన్న ఫీచర్స్ అన్ని కూడా సింపుల్ ఫైనాన్స్ లో ఉంటాయి. సింపుల్ ఫైనాన్స్ లోను ఎఫ్ఐసిఓలో ఉన్న ఫీచర్స్ అన్ని కూడా S/4HANA ఫైనాన్స్ లో ఉంటాయి. అంటే వర్షన్స్ డిఫరెన్స్ అన్నమాట. సో ఇప్పుడు జస్ట్ మీకు ఒక చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చార్ట్ జీపీటీ తీసుకోండి. డిఫరెన్స్ బిట్వీన్ S/4HANA ఫైనాన్స్, ఎఫ్ఐసిఓ, సింపుల్ ఫైనాన్స్ అని చెప్పి కొట్టండి. సో ఇవన్నీ ఓవరాల్ మొత్తం డిఫరెన్సెస్ ఇచ్చాడు, కానీ వర్షన్స్ అని కొడదాం ఒక నిమిషం. సో S/4HANA ఫైనాన్స్ వర్షన్స్ స్టిల్ బిగినింగ్. సో S/4HANA ఫైనాన్స్ అని ఇప్పుడు కాదు వచ్చింది మార్కెట్ లో. ఎప్పుడు వచ్చింది? 2014-15 లోనే వచ్చింది. 2015 లో వీళ్ళు ఒక వర్షన్ రిలీజ్ చేశారు. ఏంటి వర్షన్ పేరు ఏంటి? 1503. అంటే ఎస్ఏపి వాడు ఎప్పటికప్పుడు 1 year కి వర్షన్ రిలీజ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆ తర్వాత S/4HANA ఫైనాన్స్ 1605, తర్వాత 1612, 110, తర్వాత 1709, తర్వాత 1809, తర్వాత 1909, ఆ తర్వాత 2020, ఆ తర్వాత 2021, ఆ తర్వాత 2022, ఆ తర్వాత 2023, మొత్తం 2024 కూడా వచ్చేసింది ఇప్పుడు మార్కెట్ లో. అంటే ఎవ్రీ వర్షన్ లో ఏదో ఒక ఫీచర్స్ ఉంటాయి అన్నమాట.
మన క్లాసులో మనం చెప్పుకునేది ఏంటి? S/4HANA 2022 వర్షన్ చెప్పుకుంటున్నాము. ఓకే, S/4HANA 2022 వర్షన్ చెప్పుకుంటున్నాం అనమాట. ఓకే, సో ఈసీసీ వర్షన్స్ అని చెప్పి మీరు SAP ఈసీసీ వర్షన్స్. ఈసీసీ అంటే ఏంటి? ఓల్డ్. ఈసీసీ అంటే ఏంటి? ఓల్డ్ వర్షన్. 20 సంవత్సరాల నుంచి ఉంది. 2027 వరకు ఉంటుంది ఈసీసీ వర్షన్. ఆ 2027 తర్వాత అన్ని కంపెనీస్ అన్ని దేనిలోకి వెళ్ళిపోతాయి? మైగ్రేషన్ దేనిలోకి వెళ్ళిపోతాయి? S/4HANA లోకి మైగ్రేట్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈసీసీ ఈఆర్పి 6.0 EHP 8 ఇది లేటెస్ట్ వర్షన్. ఏంటిదండి? ఎన్ని వర్షన్స్ పాతవి అన్ని కూడా ఇక్కడ దాకా వచ్చి, అంటే ఇక్కడ సింపుల్ గా మనం మాట్లాడుకుంటే ఈసీసీ వర్షన్ ఉంది కదా. సో ఈసీసీ అనేది మనకి ఈసీసీలో లేటెస్ట్ వర్షన్ ఏంటి అంటే, సో ఈసీసీలో లేటెస్ట్ వర్షన్ ఏంటంటే ఈఆర్పి EHP 8 వర్షన్ అనేది లేటెస్ట్ అన్నమాట. సో ఈసీసీ ఈఆర్పి EHP 8 అనేది లేటెస్ట్ వర్షన్ అన్నమాట. S/4HANA లేటెస్ట్ వర్షన్ ఏంటి? S/4HANA లేటెస్ట్ వర్షన్ ఏంటి? 2024 కరెంట్ ఇయర్. ఓకే, మన క్లాసెస్ వచ్చేటప్పటికి మన క్లాసెస్ వచ్చేటప్పుడు దేంట్లో చెప్తాం మన క్లాసెస్ 2022 వర్షన్ లో చెప్తాం మనం. సార్ ఇక్కడ వర్షన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కొత్త వర్షన్ వస్తూనే ఉంటాయి. అంత మాత్రం కంపెనీస్ వర్షన్లోకి మైగ్రేట్ అయిపోవు. 2024 ఏ కంపెనీని యూస్ చేయదు. 100 కంపెనీలో ఒక కంపెనీ కూడా యూస్ చేయదు 2024. 2024 యూస్ చేయాలంటే మళ్ళా ఇంకొక 5 సంవత్సరాలు అయితే అప్పుడు 2024 వస్తాయి కంపెనీస్. ఇంకా ఓల్డ్ వర్షన్ లోనే కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి, మార్కెట్ లో 2G 3G 5G అని ఉంది, అవునా కదా? మరి 3G 4G 5G అని ఉంది, అవునా కదా? 3G యూస్ చేసే వాళ్ళు ఉన్నారా? 4G యూస్ చేసే వాళ్ళు ఉన్నారా? 5G యూస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారా లేదా? సో ఇప్పుడు 3G మనకి 2027 డెడ్ లైన్ అన్నాం, 3G ఉండదు అన్నాం. అప్పుడు ఏం చేస్తారు? దేంట్లోకి వెళ్తారు? 4Gలోకి వెళ్తారు. 4G 2030 డెడ్ లైన్ అన్నాం, దేంట్లోకి వెళ్తారు? 5Gలోకి వెళ్తారు. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే ఈసీసీ అనేది చాలా ఓల్డ్ వర్షన్. ఆ తర్వాత S/4HANA సింపుల్ ఫైనాన్స్, ఆ తర్వాత S/4HANA ఫైనాన్స్. స్టార్టింగ్ లో దీన్ని సింపుల్ ఫైనాన్స్ అనేవాళ్ళు, తర్వాత ఎలా మార్చారు? దీన్ని S/4HANA ఫైనాన్స్ కింద మార్చారు అనమాట. అంతే. ఇక్కడ వర్షన్ అంటే ఒక్కొక్క వర్షన్ లో ఇక్కడ నేమ్ అనేది చేంజ్ అయింది అనమాట. ఓకే, సో కాబట్టి ఈసీసీలో మనకి FICO అంటాం, S/4HANA ఫైనాన్స్ అన్నా, S/4HANA సింపుల్ ఫైనాన్స్ అన్నా, S/4HANA ఫైనాన్స్ అన్నా ఒక్కటే. కాకపోతే ఏంటంటే ఫీచర్స్ వేరే ఉంటాయి. 3Gలో ఉండే ఫీచర్స్ 4Gలోనూ ఉంటాయి, 4Gలో ఉండే ఫీచర్స్ 3Gలో ఉండవు. అలాగే S/4HANA సింపుల్ ఫైనాన్స్ లో ఉండే ఫీచర్స్ ఈసీసీలో ఉండవు. S/4HANA ఫైనాన్స్ లో ఉండే ఫీచర్స్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ లో ఉండవు. దట్ ఈస్ ద డిఫరెన్స్. అర్థమైందా అందరికీ కూడా? ఓకే, సో కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోద్ది ఎవరు కూడా. S/4HANA ఫైనాన్స్ అంటే అదేదో మొత్తానికి డిఫరెంట్ ఏమో అనుకోని చెప్పి వరి అవ్వద్దు. S/4HANA ఫైనాన్స్ అన్నా, FICO అన్నా ఓకే, అన్ని ఒకటే. సో దెర్ ఇస్ నథింగ్ డిఫరెన్స్. ఓకే, సో మీరు చేయాల్సిన పని ఏంటి? ఇది ఇచ్చాను కదా, దీన్ని తీసుకెళ్ళి కాపీ చేసుకొని వర్డ్ లో పేస్ట్ చేసుకోవాలి. సో వర్డ్ లో పేస్ట్ చేసుకొని తెలుసు కదా. సో వర్డ్ లో పేస్ట్ చేసుకోండి ఇట్లా, ఓకేనా? వర్డ్ లో పేస్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. Day 1, Day 2, Day 3, Day 4 సేవ్ చేసుకొని అలాగే డాక్యుమెంట్స్ ఇస్తాను మీకు. ఇవి రఫ్ నోట్స్. ఇవన్నీ ఊరికే మీకు ఏంటంటే ఇవేమి ఇంటర్వ్యూలో కానీ ఎక్కడ కానీ అడగరు. జస్ట్ ఏంటంటే మీ ఐడియా కోసం చెప్తున్నాం అంతే. రేపొద్దున సో మీరు ఏంటంటే ఎవరైనా అడిగినప్పుడు S/4HANA ఫైనాన్స్ అంటే ఏంటి, ఐసీసీ అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే అట్లీస్ట్ మీరు ఆన్సర్ చేయగలిగే పొజిషన్ లో ఉండాలి, అవునా కదా? సో కాబట్టి సో అది ఒక ఐడియా. ఇక్కడ SAP CO మాడ్యూల్ దేనికి పర్పస్ ఏంటి?
ఎస్ఏపి ఫైనాన్స్ మాడ్యూల్ పర్పస్ ఏంటి అని తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనకి రానున్న రోజుల్లో మొత్తం క్లాసెస్ అన్ని కూడా సర్వర్ లో స్టార్ట్ అయిపోతా ఉంటాయి. సర్వర్ మీరు తీసుకోవాలని చెప్పినాను. సో సర్వర్ మీరు తీసుకోవాలి. సో ఇక్కడ మనకి సర్వర్ లో క్లాసెస్ ఉంటాయి అన్నమాట. సో మన సర్వర్ ఓపెన్ చేసుకుంటే వన్స్ క్లాసెస్ సర్వర్ లో స్టార్ట్ అయితే చివరి వరకు ఇంకా సర్వర్ లోనే ఉంటాయి. సో మీకు ఇలా లాగిన్, సో మీకు ఇట్లా సర్వర్ ఓపెన్ చేయగానే ఇలా రావాలి. ఓకే, మీరు సర్వర్ యాక్సెస్ తీసుకున్నట్లయితే మీరు సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి మీకు చెప్తాడు సర్వర్ పర్సన్. మీరు ఇక్కడ యూజర్ ఐడి, సో యూజర్ ఐడి ఇచ్చేసి ఈ డీటెయిల్స్ ఇచ్చి ఎంటర్ కొట్టగానే మీకు ఇలా స్క్రీన్ రావాలన్నమాట. ఇలా స్క్రీన్ వచ్చిందంటే మీకు యాక్సెస్ ఉన్నట్లు లెక్క. మనం దేంట్లో ఉన్నాం? మనం అకౌంటింగ్ లో ఉన్నాం. సో అకౌంటింగ్ లో మనకి ఉన్న మాడ్యూల్స్ ఏంటి? ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో ఉన్నాం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ కాదా? సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ లో ఏమేమి మాడ్యూల్ ఉన్నాయి? జనరల్ లెడ్జర్, రిసీవబుల్స్, పేయబుల్స్, ఓకే, బ్యాంక్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఇవి మెయిన్ మాడ్యూల్స్. చెప్పండి. జనరల్ లెడ్జర్, రిసీవబుల్స్, పేయబుల్స్, బ్యాంక్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఇవి ఎస్ఏపి ఫైనాన్స్ లో ఉన్న మాడ్యూల్స్ అన్నమాట. సో అలాగే ఎస్ఏపి కంట్రోలింగ్ లో కూడా మనకి మాడ్యూల్ ఉంది. ఎస్ఏపి కంట్రోలింగ్ లో ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయి? సబ్ మాడ్యూల్స్, కాస్ట్ ఎలిమెంట్, కాస్ట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్, ఇవన్నీ ఏంటి మనకి ఎస్ఏపి సిఓ లో ఉన్న సబ్ మాడ్యూల్స్. ఒక నిమిషం అండి. ఎస్ఏపి ఎఫ్ఐ లో ఉన్న మాడ్యూల్స్ ఏంటి? జనరల్ లెడ్జర్, రిసీవబుల్స్, పేయబుల్స్, బ్యాంక్స్, ఫిక్స్డ్ అసెట్స్. ఓకే, ఎస్ఏపి సిఓ మాడ్యూల్ ఏంటి? కాస్ట్ ఎలిమెంట్, కాస్ట్ సెంటర్, ఇంటర్నల్ ఆర్డర్, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్, ప్రొడక్ట్ కాస్టింగ్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్. ఇవి ఎస్ఏపి సిఓ లో ఉన్న సబ్ మాడ్యూల్స్. సబ్ అంటాం. సబ్ మెయిన్ మాడ్యూల్ ఏంటి? ఎఫ్ఐ సిఓ మెయిన్ మాడ్యూల్, సిఓ సబ్ మాడ్యూల్స్ ఇవి. దీంతో పాటు లాజిస్టిక్స్ లో ఏ మాడ్యూల్స్ ఉన్నాయి? లాజిస్టిక్స్ లో మెటీరియల్ మేనేజ్మెంట్, ఎంఎం, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఎస్డి, ఓకే, ప్రొడక్షన్ ప్లానింగ్, ప్లాంట్ మెయింటెనెన్స్, క్వాలిటీ మేనేజ్మెంట్, లాజిస్టిక్ కంట్రోలింగ్. సో ఇలా ఎస్ఏపి లాజిస్టిక్స్ లో ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయండి? మెటీరియల్ మేనేజ్మెంట్ అంటే ఎంఎం మాడ్యూల్, ఎస్డి మాడ్యూల్, నెక్స్ట్ ఏంటిది? పిఎం మాడ్యూల్, క్యూఎం మాడ్యూల్. అర్థమైందా? సో ఈ మాడ్యూల్స్ ఉన్నాయి. మనం నేర్చుకుంటుంది ఏంటిది? అకౌంటింగ్ లో నేర్చుకుంటున్నాం, మనం ఫైనాన్స్ నేర్చుకుంటున్నాం. ఓకేనా? సో కాబట్టి మనకి ఫంక్షనల్ మాడ్యూల్స్, టెక్నికల్ మాడ్యూల్స్ రెండు ఉన్నాయి. ఫంక్షనల్ మాడ్యూల్స్ అంటే ఏమండి? ఫంక్షనల్ మాడ్యూల్స్ అంటే డిపార్ట్మెంట్. ఫంక్షన్ అంటే ఏంటండి? డిపార్ట్మెంట్. ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉంటాయి? హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, చెప్పాలి ఇంకా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్, ఇంకా మార్కెటింగ్ అంటే సేల్స్. ఇంకా ఏమంటే మెటీరియల్ మేనేజ్మెంటా? అంటే ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక మాడ్యూల్ ఉంది. ఫైనాన్స్ అంటే ఏమనుకున్నాం? ఫైనాన్స్ కి ఎస్ఏపి ఎఫ్ఐసిఓ. సో మెటీరియల్ మేనేజ్మెంట్ కి ఏమనుకున్నాం? మెటీరియల్ రిలేటెడ్ ఎంఎం, ఎస్ఏపి ఎంఎం. సేల్స్ కి ఏమనుకున్నాం? ఎస్డి, ఎస్ఏపి ఎస్డి. ఓకే, ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక మాడ్యూల్ ఉంది. ప్రొడక్షన్ ప్లానింగ్ పిపి, ప్లాంట్ మెయింటెనెన్స్ పిఎం. ఓకే, సో ఇలా మనకి ఒక్కొక్క మాడ్యూల్ ఉంది. సక్సెస్ ఫ్యాక్టర్ ఫైనాన్స్ కి ఏంటిది? సక్సెస్ ఫ్యాక్టర్. హెచ్ఆర్ఎం, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని చెప్పి హెచ్ఆర్ఎం అని ఉంది. ఫైనాన్స్ ఎవరికి? హెచ్ఆర్ వాళ్ళకి. ఓకే, ఒక్కొక్క మాడ్యూల్. ఇవన్నిటిని ఏమంటాం? ఫంక్షనల్ అంటాం. ఫంక్షన్ అంటే ఏంటి? డిపార్ట్మెంట్. ఫంక్షనల్ అంటే డిపార్ట్మెంట్. కోడింగ్ ప్రోగ్రామ్లు ఏముండవు ఇట్లా. ఫంక్షనల్ మాడ్యూల్లో కోడింగ్ ప్రోగ్రామ్లు ఉండవు. ఇవి కోడింగ్ ప్రోగ్రామ్లు ఉండే మాడ్యూల్స్ కావు. అయినప్పటికీ కూడా సాఫ్ట్వేర్ కోర్సే మీరు నేర్చుకుంటుంది. మిమ్మల్ని ఐటీ ఇంజనీర్స్ అంటారు.
ఓకేనా, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటారు. ఈవెన్ మీరు కోడింగ్ ప్రోగ్రామ్ లేకుండా కూడా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గుర్తుపెట్టుకోండి. ఐటీఏ మీ డిపార్ట్మెంట్ ఏంటి, జాబ్ వస్తే ఐటీనే. Yes. ఓకేనా. సో నెక్స్ట్ sir. పాయింట్ ఏంటి మనకి, సో టెక్నికల్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో టెక్నికల్ మాడ్యూల్స్ అంటే అవాప్, ప్రోగ్రామ్, Yes, sir. Coding. కోడింగ్, జావా, పైథాన్. ఏ మాడ్యూల్ వీళ్ళంతా అవాప్ నేర్చుకుంటారు. వాళ్ళు ఎవరు నేర్చుకుంటారు, ఈ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు సిసి ప్లస్ జావా పైథాన్ వీళ్ళంతా ఏ మాడ్యూల్ నేర్చుకుంటారు, అవాప్. సో బేసిస్ మాడ్యూల్, బిడబ్ల్యూ మాడ్యూల్ లేదా బిఐ బిజినెస్ ఇంటెలిజెన్స్. ఓకే, ఇలా చాలా మాడ్యూల్స్ మనకి టెక్నికల్ మాడ్యూల్స్ ఉన్నాయి. టెక్నికల్ మాడ్యూల్స్ మనకి అవసరం లేదు, టెక్నికల్ మాడ్యూల్స్ మనకి ఎలాగ రావు కాబట్టి. ఓకేనా. సో కాబట్టి మనం ఫంక్షనల్ మాడ్యూల్ చూస్ చేసుకోవాలి, నాట్ టెక్నికల్. టెక్నికల్ మాడ్యూల్ ఎవరు చూస్ చేసుకుంటారు, ప్రోగ్రామ్ తెలిసిన వాళ్ళు, జావా సెట్లు తెలిసిన వాళ్ళు, ఓకే లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు చూసుకుంటారు, మనకు అవసరం లేదు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో సెక్యూరిటీ, సో ఆథరైజేషన్ చేయటం, టీ కోడ్ యాక్సెస్ చేయడం, యాక్సెస్ పర్మిషన్ చేయడం, ఇవన్నీ వీళ్ళు చేసుకుంటారు. బేసిస్ అంటే అడ్మినిస్ట్రేషన్, మొత్తం సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. సర్వర్స్ మొత్తం కంట్రోల్ అంతా కూడా ఎవరి చేతిలో ఉంటుంది. రిపోర్ట్స్ బిఐ బిజినెస్ ఇంటెలిజెన్స్ లేదా బిడబ్ల్యూ హై లెవెల్ రిపోర్ట్స్ అన్ని వీళ్ళే చూసుకుంటారు. ఎవరు, బిడబ్ల్యూ టీమ్. ఓకేనా. అవాప్ ప్రోగ్రామింగ్ కోడింగ్ అవసరం అవుతుంది మనకి. రేపొద్దున అవాపర్ తో కూడా మనం కలిసి పని చేయాల్సి వస్తుంది అనమాట. ఇది కాన్సెప్ట్. ఓకేనా. ఇది ఈ రోజు క్లాస్. ఓకే, రేపు క్లాస్ లేదు, మండే సేమ్ టైమింగ్ అండి. ఓకేనా. ప్రతి విషయం మీకు చార్ట్ లో పెడతాం. సో ప్రతి విషయం మీకు చార్ట్ లో పెడతాం. ఈ చార్ట్ లో మీరు చూసుకోవాలి క్లాస్ ఉందా లేదా అన్నది. నిన్నటి జరిగిన క్లాస్ వీడియో మీకు ఇక్కడ చార్ట్ లో పెట్టాను, చూసుకోండి. నిన్న జరిగిన క్లాస్ నుంచి మెయిన్ క్లాస్ కింద లెక్క. ఇంకా ఇది చార్ట్ లో పెట్టాను, ఎస్టర్డే క్లాస్. ఓకే, ఈ రోజు క్లాస్ ఏంటంటే మీకు ఈ రోజు క్లాస్ రికార్డ్ అయ్యి ఇక్కడ వచ్చేస్తుంది, చార్ట్ లో వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో మరి ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అనుకుంటే ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ చేసి నా సిబిఎం ఈ ఐడికి షేక్ బాబ్జీ అని ఉంటుంది. ఇందులో సిబిఎం షేక్ బాబ్జీ ఐడికి మీరు స్క్రీన్ షాట్, పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది పంపించాల్సి ఉంటుంది. షేక్ బాబ్జీ అలాగే సిబిఎం కి రెండింటికి కూడా మీరు చేసే పేమెంట్ స్క్రీన్ షాట్స్, పేమెంట్ చేస్తారు కదా, ఈ పేమెంట్ స్క్రీన్ షాట్ ఇమీడియట్ గా పంపించాల్సి ఉంటుంది. అలాగే సర్వర్ ఎవరైనా తీసుకోకపోతే మీరు ఇమీడియట్ గా సర్వర్ తీసుకోండి. సర్వర్ నెంబర్ కూడా పెడుతున్నాను, చూసుకోండి. ఓకే, సో మరి సో ఈ మనకి క్లాసెస్ ఈ రోజు ఏమైతే చెప్పామో అలాగే సేమ్ అట్లాగే అర్థమయ్యేలాగే ఉంటుంది. ప్రతి క్లాసు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, అర్థం కాకుండా మాక్సిమం చెప్పము. ఐటీ కోర్సు సామాన్యంగా అర్థం కాదు, బట్ తెలుగులో ఎందుకు చెప్తున్నాం అంటే మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతోనే తెలుగులో చెప్తున్నాం. ఓకే, సో కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే అడ్మిన్స్ ని కాంటాక్ట్ అవ్వడానికి 2 నెంబర్స్ ఉన్నాయి మీ దగ్గర. సో ఇమీడియట్ గా ఈ 2 నెంబర్స్ కి కాంటాక్ట్ అయ్యి సో రిజిస్ట్రేషన్ చేసుకోండి. వాట్సాప్ క్రియేట్ చేయండి సార్ గ్రూప్. వాట్సాప్ గ్రూప్ అవసరం లేదండి, స్కైప్ గ్రూపే. ఎందుకంటే అది చాలా ప్రమాదం. వాట్సాప్ గ్రూప్ లో ఏమో రకరకాల ఉంటాయి, తర్వాత మా మీదకి వస్తే ఇక్కడ ఈ గ్రూప్ చాలు, ఇందులోనే అన్ని ఇందులోనే పెట్టండి. ఓకే, ఓన్లీ డిస్కషన్స్, పర్సనల్ డిస్కషన్స్ ఉండవు. ఓన్లీ అదే చెప్తాను, ఓన్లీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ మాత్రమే ఈ చార్ట్ లో ఎలిజిబుల్. ఆ లింక్స్ అలౌబుల్, లింక్స్ ఉంటాయి కదా, సో మనకి గూగుల్ లింక్స్ ఉంటాయి కదా, అవి అలౌబుల్, కానీ యూట్యూబ్ లింక్స్ నాట్ అలౌబుల్. ఓకేనా. యూట్యూబ్ లింక్స్ ఆ ట్రైనర్స్ ఈ ట్రైనర్ చెప్పినవి మనకు వద్దు, మనం చెప్పింది కంటిన్యూస్ గా మనం చెప్పింది ఫాలో అవ్వాలి. కాబట్టి ఇక్కడ చార్ట్ లో ఏంటంటే పర్సనల్ డిస్కషన్స్ కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్స్, ఓపెన్ డిస్కషన్స్ ఇక్కడే ఎలిజిబుల్, నో వాట్సాప్. ఓకేనా. థ్యాంక్ యూ.